వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్, నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చిన్న షాపింగ్ అయితే చేశాను అనమాట. షాప్లో ఏమేమి తీసుకున్నాను, షాప్ అడ్రస్ ఇవన్నీ కూడా మీకు ముందు వీడియో అయితే పెడతాను. ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ చూస్తారు ఏమేమి తీసుకున్నాను అన్నది అయితే. సో బేసిక్గా నేను ఓవెన్కి సంబంధించిన ఐటమ్స్ కోసం అయితే వెళ్ళాలన్నమాట. బేకింగ్కి సంబంధించినవి ఓవెన్లో మనము హీట్ చేసుకుంటాం కదా, బేకరీ ఐటమ్స్ ఏవైనా కానీ మనకు అక్కడ దొరుకుతాయి అన్నమాట. సో నేను మెయిన్గా దానికోసం అయితే వెళ్ళాను. సో ఫస్ట్ అయితే షాప్ చూసేయండి, ఆ తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను అన్నది చెప్పేస్తా. షాప్ వీడియోకి సంబంధించింది అంతా కూడా ముందే అప్లోడ్ చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడైతే నేను ఏమేమి తీసుకున్నాను అయితే చూస్తున్నాను అనమాట. ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను, 2 ఫ్లేవర్స్ అది. అండ్ ఇక్కడైతే ఈస్ట్, ఇది మనం ఇది పిజ్జాలోకి కానివ్వండి, బ్రెడ్స్, బన్స్ ఇలాంటివి చేయడానికి ఇది మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ అన్నమాట. సో ఈస్ట్ ఉంటేనే మనకి ఫ్లఫీనెస్ అన్నది అయితే వస్తుందన్నమాట. సో ఇదైతే తీసుకున్నాను నేను. చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. అండ్ నేను ముందు ఏమేమి ట్రై చేశాను వీటితో అన్నది కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. అండ్ ఇది మిల్క్ పౌడర్ అనమాట. అండ్ ఆ తర్వాత అది కోకో పౌడర్ అనేది మనం కేక్స్లోకి యూజ్ చేయొచ్చు. అండ్ ఏమంటారు ఐస్ క్రీమ్స్లోకి, ఇలాంటి స్మూదీస్ ఇలాంటి వాటిలోకి మనకైతే యూజ్ అవుతుందన్నమాట. నేను అన్ని చిన్న ప్యాక్స్ అయితే తీసుకొచ్చాను, ఫస్ట్ ట్రై చేసి చూద్దాం అనేసి అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఐస్ క్రీమ్ మిక్స్ అనమాట. మనం ఇందులో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మిల్క్లో కలిపి మనము ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ అనేది నేను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. మంచి టేస్ట్ అయితే, రిచ్నెస్ అయితే వచ్చిందనమాట. ఐస్ క్రీమ్ మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంది. ఇది 2 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాను నేను, కేసర్ పిస్తా అండ్ ఇంకొకటి స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను అనమాట. సో 2 కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇది జెల్లీ అనమాట. సో క్రిస్టల్ జెల్లీ అనేసి అయితే ఇది పౌడర్ లాగా ఉంటుంది మనకి. సో ఇది ఎలా చేస్తారన్నది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలా మంచిగా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా. ఏమేమి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ బాక్స్ పైన అయితే మనకి ఇస్తారు. అండ్ ఇందులో ఎలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నది కూడా ఇస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళ కంపెనీలో ఏమేమి ఉన్నాయి ఇంకా వెరైటీస్ అన్నవి అయితే ఇక్కడ మనకి చూపిస్తారు. అండ్ ఇది కస్టర్డ్ పౌడర్ అన్నది అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఐస్ క్రీమ్ చేయొచ్చు, స్మూదీస్ చేయొచ్చు, అండ్ ఫ్రూట్స్ అలా చేయొచ్చు, బాదం మిల్క్ చేయొచ్చు, ఇలాంటివి చాలా అయితే చేయొచ్చు అనమాట. సో లాస్ట్ టైం నేను బాదం మిల్క్ అవి అయితే చేశాను, అండ్ ఐస్ క్రీమ్ కూడా చేశాను అనమాట. సో అందుకోసమని ఇప్పుడైతే ఇది తీసుకున్నాను నేను. ఇందులో కూడా ఎలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు చూడండి. సో మనకి ఆ ఫ్లేవర్స్ కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ అన్నది చాలా మంచి ఫైన్ పౌడర్ లాగా ఉంటుందన్నమాట. మంచిగా అయితే ఉంటుంది. నేను లాస్ట్ టైం తీసుకున్నా. సో అందుకోసం అనేది 2 టైప్స్ అయితే తీసుకున్నాను. ఒకటి డిఫరెంట్ కంపెనీస్ అయితే తీసుకున్నా నేను. ఒకటి ఏంటంటే ఐస్ క్రీమ్కి యూస్ చేస్తే బాగుంటుంది, అండ్ ఇంకొకటి సలాడ్స్ వాటికైతే చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, అండ్ వీళ్ళ కంపెనీలో ఏమేమి ఉన్నాయన్నది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను ఓన్గా తెచ్చుకున్నా కాబట్టి చూపిస్తున్నాను నేను. సో మీకు పర్సనల్గా ఏ కంపెనీ నచ్చితే అది తీసుకురావచ్చు మనము. సో చూస్తున్నారు కదా, ఇందులో ఫాలూదా మిక్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. పిజ్జా గురించి అంటే ఆ సాస్ అలాంటివి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కార్న్ ఏమంటారు బేకింగ్కి సంబంధించిన పౌడర్స్ లాంటివి ఇవన్నీ కూడా ఈ కంపెనీలో అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ అయ్యే డేట్ కూడా చూసుకోండి. ఎందుకంటే మనం తెచ్చిన వెంటనే చేసేయము, అండ్ ఒకటే యూజ్లో అయితే మొత్తం అయిపోదు కదా. సో అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ఎక్స్పైరీ డేట్ అయితే చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది కూడా అన్నీ నేను ఈ పౌడర్స్ అయితే తెచ్చిపెట్టుకున్నాను అనమాట. నాకు దగ్గరలో దొరికాయి, అండ్ ఆన్లైన్లో బుక్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఎలాగో వెళ్ళాను కాబట్టి అవి అయితే తీసేసుకున్నాను అనమాట. నేను 1కి 2 అయితే తీసేసుకున్నాను నేను. ఇక్కడ అయితే ఇవి ఎసెన్స్, ఇది కేక్స్లోకి యూజ్ చేస్తాము, అండ్ ఒకటి ఐస్ క్రీమ్ ఎసెన్స్ కూడా తీసుకున్నాను నేను.
పిల్లలకి ఇంకా ఐస్ క్రీమ్ ఇవి కేక్స్ ఇలాంటివి ఇంట్లోనే రెడీ చేద్దాం అనుకున్నా కాబట్టి ఇవి రెండైతే తీసుకున్నా నేను. ఎసెన్స్ అన్నది వైట్లోనే తీసుకోండి కేక్స్ కోసం అయితే, కేక్ కలర్ అన్నది చేంజ్ కాకుండా ఉంటుంది. ఇలా వైట్ ఎసెన్స్ తీసుకుంటే అన్ని ఫ్లేవర్స్లోకి యూజ్ చేసుకోవచ్చు మనము కేక్స్లోకి. అండ్ ఇది బేకింగ్ పౌడర్ అనమాట. ఇది కుకీస్కి కానివ్వండి, బ్రెడ్స్కి కానివ్వండి, అండ్ కేక్స్కి కానివ్వండి కంపల్సరీగా వేయాలి. సో దానికోసం అని అయితే తీసుకున్నాను అనమాట నేను. ఇందులో కూడా ఏమేమి ఉన్నాయి అన్నది అయితే అన్నీ డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ బాక్స్ పైన. అన్నీ కూడా 50 గ్రామ్స్ ప్యాక్, 100 గ్రామ్స్ అలానే ఉన్నాయి. అవే తీసుకున్నాను అనమాట నేను. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం ఎలా యూస్ చేస్తామని అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ ఇవి ఏంటంటే స్ప్రింకిల్స్ అనమాట. కేక్ పైన మనం స్ప్రింకిల్ చేస్తాము కదా, చాక్లెట్ కేక్ పైన కానివ్వండి, ఇలా ఫ్లేవర్డ్ కేక్స్ పైన కానివ్వండి చేస్తుంటాం కదా, అవన్నమాట. ఇవి రెండైతే తీసుకున్నాను నేను. ఇవి కూడా అన్నీ మనకు హోల్సేల్ రేట్లోనే వచ్చాయన్నమాట. సో ఎక్కువ ప్రైస్ ఏమీ పడలేదు. ఇది నాకు తెలిసి 30 రూపీస్ ఏమో ఉందని కూడా, 30 or 40 అంతే. చూస్తున్నారు కదా, ఇవేమో 100 పీసెస్ ఉంటాయి కప్ కేక్కి సంబంధించినవి. అండ్ దీనికి మనకి కింద ఇంకా ట్రే ఉండాలన్నమాట. కప్ కేక్కి సంబంధించిన ట్రే ఉండాలి, లేకపోతే ఇందులో డైరెక్ట్గా వేస్తే అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో నేను అది తీసుకోలేదు. సో ఇవైతే తీసుకున్నా. ఏదైనా బౌల్లో పెట్టి ట్రై చేద్దామని అయితే అనుకున్నా. చూద్దాము ఎలా వస్తుంది అనేది అయితే. సో చూస్తున్నారు కదా, 100 పీసెస్ అయితే ఉంటాయి. అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇది పిజ్జా చీజ్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా క్యూబ్స్ లాగా ఉంటుంది అనమాట చిన్నగా. అండ్ మనకు మొజలా చీజ్ కూడా ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు పిజ్జాలోకి. అండ్ నేనైతే ఇది పిజ్జా చీజ్ అయితే తీసుకొని వచ్చాను. అండ్ ఇది మిల్క్ మేడ్, కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటాం మనం దీన్నే. ఇది చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మనం స్వీట్ చేసుకునే ప్రతి ఐటెంలో దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చిన్న ప్యాక్ అయితే తీసుకొచ్చాను నేను. సో చూస్తున్నారు కదా, అండ్ ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాక్లెట్ కాంపౌండ్ అన్నమాట. పిల్లలకు చాక్లెట్ అయితే చేశాను నేను ఆల్రెడీ, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. చాక్లెట్ అయితే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. బయట కొనాల్సిన అవసరమే లేదు అసలు, అంత మంచిగా అయితే వస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇది విప్పింగ్ క్రీమ్ అనమాట. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది మనం కేక్స్ పైన యూస్ చేస్తూ ఉంటాము. మనం డిజైన్గా చేస్తుంటారు కదా, వాటి కోసం అయితే ఈ విప్పింగ్ క్రీమ్ అయితే యూస్ చేస్తామన్నమాట. ఇందులో కలర్స్ కూడా వేసుకోవచ్చు విప్పింగ్ క్రీమ్లో. అండ్ ఇది ఘీ అనమాట, నెయ్యి. ఇది ఆవు నెయ్యి తీసుకున్నాను నేను. మహంకాళి టెంపుల్ దగ్గర అయితే మంచి ఘీ అయితే దొరుకుతుంది అనమాట. నెయ్యి అనేది మంచి ఫ్లేవర్డ్గా దొరుకుతుంది. అండ్ తర్వాత కొన్ని సాసెస్ అయితే తీసుకున్నా. ఇవి చైనీస్ ఐటమ్స్కి యూజ్ అవుతుంటాయి కదా, సో అవైతే తీసుకున్నా నేను. వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. ఇవి అన్ని సాస్లే. ఇవి మనము ఏమంటారు, నూడిల్స్ చేసుకున్నా, ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, ఏదన్నా చైనీస్ ఐటమ్ ఏ చేసుకున్నా, పిజ్జా లాంటివి ఏం చేసుకున్నా కూడా ఇవైతే యూజ్ అవుతాయి అన్నమాట. సో దానికోసం అయితే తీసుకున్నా. అండ్ ఇది ఒకటి చాక్లెట్ మౌల్డ్ అయితే తీసుకున్నా, సిలికాన్ ఇది. సో దీంట్లో అయితే చాక్లెట్ ఆల్రెడీ ట్రై చేశాను, చాలా మంచిగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా అయితే డీమోల్డ్ చేయొచ్చు చాక్లెట్ని. బాగున్నాయి. ఇవి ఆన్లైన్లో కూడా ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ 60 రూపీస్ ఆర్ 80 రూపీస్ పడింది నాకు. ఆన్లైన్లో కూడా అదే రేట్లో ఉందనుకుంటా. ఆన్లైన్లో ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు మనము కావాలి అనుకుంటే. అండ్ ఇవి కేక్ మౌల్డ్ అనమాట. ఇది బ్రెడ్ మౌల్డ్. సో కేక్ అన్నది 1/2 kg ఉందన్నమాట నా దగ్గర. సో కేజీ తీసుకున్నాను ఇప్పుడు. అండ్ ఇది బ్రెడ్ మౌల్డ్ అన్నది పాతది ఖరాబ్ అయిపోయింది అనమాట నాది మొత్తము. సో అందుకోసం అని ఇది ఒకటి తీసుకున్నా. బట్ కేక్ దానికంటే కూడా బ్రెడ్ మౌల్డ్కే ప్రైస్ అనేది ఎక్కువ పడింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మీడియం సైజ్ అయితే తీసుకున్నా, ట్రై చేద్దాం అనేసి. అండ్ ఇది బటర్ పేపర్ అనేది కంపల్సరీగా మనకి కేక్ స్టిక్ కాకుండా కింద అయితే పెడతామన్నమాట మనము మౌల్డ్లో. అలా కాకుండా ఆయిల్ వేసి పౌడర్ కూడా వేయచ్చు. అంటే మనము ఏమంటారు, మైదా పిండి అలాంటివి కూడా వేయచ్చు. బట్ దానివల్ల కొంచెం గట్టి పడుతుంది అనమాట కింద కేక్ అన్నది. సో అందుకోసమని ఈసారి అయితే తీసుకున్నాను నేను. ఇంకా తర్వాత ఇవి స్ట్రాస్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇవి రీయూజ్ చేయొచ్చు అన్నమాట వాష్ చేసుకోవడానికి. ఇలా మనకు ఒకటి బ్రష్ అయితే ఇచ్చారు.
అండ్ ఇవి స్ట్రాస్ అనేవి 2 స్ట్రేట్వి అండ్ ఒక 2 అయితే బెండ్వి అయితే వచ్చాయన్నమాట. మొత్తం 4 వచ్చాయి. ఇవి ఆన్లైన్లో 100 ఏమో ఉన్నాయి అనుకుంటా. ఆ బండి పైన తీసుకున్నా నేను. లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను నేను ఎక్కడ తీసుకున్నా ఇవన్నీ అయితే. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇవైతే చాలా రీజనబుల్గా వచ్చాయన్నమాట. చూస్తారు కదా, ఇవన్నీ అయితే తీసుకున్నాను అనమాట. ఎండాకాలం వచ్చేసిందంటే ఇంకా పిల్లలు ఏదో ఒకటి కావాలని అయితే అంటారు. ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీగా కావాలి, డైలీ వాళ్ళకైతే ఐస్ క్రీమ్ కొనియాలి. సో అందుకోసమని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము అనేసి ఇవన్నీ అయితే తీసుకున్నా. సో ముందు అయితే చేసేద్దాము. సో ఇదండి మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.